గొప్ప దేశానికి అదేవిధంగా తమను దేవుని యొక్క వాక్యాల ముందు పరిశుభ్రంత మంచిగా ఉన్నామని అనుదినం దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో విడుదల కృతజ్ఞత మనల్ని జ్ఞాపకం చేస్తాం. ఆశీర్వాదకరమైన దేవులకరమైన మేలుకరమైన ఉపదేశం చేత దేవుడు మనల్ని ఆ గరుడైన దేవునికి సదాకాలం మహిమాకర ప్రభావాలు కలిగి దేవుని యొక్క వాక్యలో రాయబడిన మాటలు యెహోవా ఇల్లు కట్టండి కట్టుబడి అర్థము అన్నారు. ఇల్లు కట్టే దేవుడిగా మన జీవితాన్ని ఆయన జీవించడానికి దేవుడికి మహిమ దేవునికి దేవుని నామ మహిమార్గంగా దేవునికి మహిమ కనక ప్రభావం నూతనమైన ప్రభుత్వ ఆయన యొక్క ఉచితమైన దేవ జలకు ఓటం మనకు అనుగ్రహించి దేవుని ముందు సంతోషించగా మన ఉనికిని జీవించి దేవుడు మనతో మాట్లాడబోతున్న దేవునికి మహిమ కలిగిన కాక ప్రేమగలైన దేవుడి నామను ఆశ్చర్యపడిన దేవుని స్వప్న అనుభవిస్తూ ఆనందించడానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అనుభవించి ఆనందించడానికి మనకు మన హృదయానికి పరిశుద్ధతనిచ్చి ఆయన యొక్క వాక్యము చేత పవిత్రతను అనుగ్రహించి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇది దేవుడు చేస్తున్న కార్యము, దేవుడు పడుతున్న ఇంటిగా ఆయన చేస్తున్న కార్యము. ఈ రీతిగా మనకు వృద్ధి అవటానికి మరికొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించవచ్చు. దేవుని యొక్క ఏకాత్మ మనలోకి రావాలి అని పరిశుద్ధంగా కనిపిస్తుంది. ఏకాత్మ మనలోకి రావాలంటే దేని కొరకు ఏకాత్మ మనమందరం కలిసి చేస్తాను వాడటానికి దేని కొరకు ఏకాత్మ అంటే నేను ఒక మాట చెప్తూ దేవుడు నా ప్రాణము అని మన మనసుని బ్రతికేదిగా ఆయన మనల్ని బ్రతికిస్తాను. దేవుడికి మనం కలుగునగా ఆయన బిడ్డలు నా ప్రాణం మనసులో ప్రాణం పెట్టలేదు. దేవుడు మన ప్రాణమని ఆయన కొరకు మనం బ్రతికేటట్టుగా ఆయన మనల్ని బ్రతికిస్తారన్నారు. ఇప్పుడు మన ప్రాణమైన ఏసై కొరకు మనకు ఏకాత్మ రావాలి. దేవుడికి మహిమ కలిగినగా ఏక మనసు ఆ ఏక మనసు కొరకు దేవుడు మనకు సహాయం చేస్తూ మనం నడిపించే కలిగిన అదే సమయంలో ఈ ఏక మనసు ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే దేవుని యొక్క ఉపదేశం నుంచి దేవుని యొక్క దర్శనాలు నుంచి దేవుడు కలిగిస్తారు. దేవుని కలిగినగా దేవుడే కలిగిస్తారు. మనసు మనకు ఒక్క నిమిషం మంచిగా ఉంటుంది, మరొక నిమిషం వెళ్ళిపోతుంది. అయితే దేవుడు మనకు సహాయం చేసి ఆ ఏక మనసులో దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. అనుగ్రహించడానికి చెప్తూ ఉన్నాడు. మన మనసు మొట్టమొదట మారాలి. దేవుని మహిమ కలుగునగా మనసు మారి రూపాంతరం పొందాలి. ఇంతకు ముందు చెప్పిన వాక్యాలన్నీ కూడా దేవుడు మనల్ని ఆ విధంగా ఉండటానికి జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ విధంగా ఉంటే ఈ మనసు మారినప్పుడు నువ్వు రూపాంతరం పొందుతూ ఉన్నావు. రూపాంతరం పొందినంతగా ఇప్పుడు దేవుని కొరకు జీవించడానికి మీ మనసు ఏం చేసుకోవాలంటే ఆయన ప్రతిగా ఈ కార్యం అంతా కూడా నాకు నేనుగా ఆయన మీద నా మనసు ప్రతిష్ఠించడానికి మనాల్లో చేస్తారు. దేవుడే మన జీవితం జరిగించారు. దేవుడు మన జీవితంలో జరిగింది కనుక ఈ ఏక మనసును దేవుడు మనకు అనుగ్రహించడానికి చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మన జీవితం సహోదరులారా మీరు ఏక మనసుగానే ఉండండి. ఏక మనసు కలిగి అది మనోహరము, అది మేలు అంటున్నారు. అది మనోహరము, అది మేలు అంటున్నారు.
ఐక్యత కలిగి ఏక మనసు కలిగి మనం ఉండటం అనేది మనోహరము మేలు అని. అయితే ఈ ఐక్యత ఈ మనసులో ఎప్పుడు వస్తుంది నిజంగా దేవుడు చాటగా కొన్ని విషయాలు మనకు తెలుసుకోవచ్చు. ఆ మాటలు ఏమైనా గుర్తుంది, నేను గుర్తు మాటలు గుర్తు చేశాను. అది మొట్టమొదటిగా ఏపీ నా ప్రాణం మనసులో బ్రతకాలని ఆ మనసు సంఘంలో ఎప్పుడైతే వస్తుందో, సహవాసంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనసులో ఏమంటుందంటే ఐక్యత వస్తుంది. అప్పుడు మనసులు ఏకమవుతుంది. దేవునికి మనం కడుపులో ఆ విధంగా లేదు. ఎప్పుడు దేవుని ప్రార్థన లేకపోతే ఎప్పుడు దేవుని సన్నిధిగా అని ఒక మనిషి అనిపిస్తే దేవుని గడపాలని ఇంకొక మనిషి అనిపిస్తే ఇంకొక మనిషి ఇంకొక రీతిగా అనిపిస్తే ఈ విధంగా మనసులని వేరైపోతుంది. అని దేవుడు ఆ క్రియను మనలో జరిగిస్తున్నట్టు దేవునికి మహిమ కలుగులో సంఘము దేవుని చిత్తానుసారంగా ఐక్యత కలిగి ఏకం ఆత్మతో ఏక మనసుతో దేవుని ఆరాధించేదిగా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. సంఘాన్ని పొందవలసిన లక్ష్యం. అయితే ఈ విధంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తామంటే మొదటి నువ్వు ఏకము నా ప్రాణము అని ఎవరనుకోవాలి? సంఘములో ఉన్న బిడ్డలు అందరూ కూడా ఆ విధంగా ఆ మనసు రాగలిగినప్పుడే ఏక మనసు అనేది వచ్చింది, ఏక భావం అనేది వచ్చింది, ఏక తాత్పర్యం అనేది వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి మనసు లేనప్పుడు మనుషులు మనసులు వేరుగా ఉంటాను. మనకు పరిశుద్ధ వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మొట్టమొదట కీర్తన గ్రంథం 103 సహోదరులు ఐక్యత కలిగి నివసించ ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి మహిమ కలుగునగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తన మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా అది తన అంగి అంచులు విధాల పరిమళ తైలం వలె ఉండేను. దేవునికి మహిమ కలుగునగా. అది దీని వలన కూడా పోయబడిన పరిమళ తైలముగా ఉంటున్న ఐక్యత అది దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు చేత మన జీవితానికి దేవుడు జ్ఞాపకం. అక్కంటే ఇష్టపడితే అక్కను ఇష్టపడ్డ వల్లే ఆ మనసు కలిపేదిగా, లేకపోతే దేవుని సేవకునికి ఇష్టపడే ఆ మనసు కలిగేదిగా ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనట్లయితే దేవుడంటే ఇష్టం అడిగిన దేవుడంటే ప్రాణముగా ఎంచుకున్నాం ఏక మనసు అనేది వచ్చేదిగా ఉంటుంది. ఆయన ఎవరిని ఆయన బ్రతకాలని విశ్వాసం కలిగి మనం ఉంటా ఉంటాం. దేవునికి మహిమ కలిగి అరీతిగా ఉండటానికి దేవుని నామం మాత్రంగా మనకు ఆయన సహాయం చేస్తున్నారు. దేవునికి చేత ఇది ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే దేవుని యొక్క దర్శనం ద్వారా చెప్తున్నాడు. దేవుడు మాత్రమే ఆ స్థితిని మనకు కలిగించగలిగిన దేవుడు అని పరిశుద్ధ రేఖ కలిగిస్తుంది. ఎప్పుడు కలిగిస్తారు, ఏ విధంగా కలిగిస్తారు? పరిశుద్ధ రెండో అధ్యాయము 38వ వచనం. దేవునికి మహిమ కలుగునగా. ఆయన నా ప్రాణం అని నేర్చుకున్నట్టు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. వారు నాకు తగినందుకు నేను వారికి దేవుడు మరియు వారి కుమారులకు మేలు కలుగుతట్టు
వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. దేవునికి మహిమ కలుగునగాక. అని ఒకే మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. వారిని వారి కుమారుడు మనల్ని మన బిడ్డని ఒకే మార్గంలో నడిపిస్తుంది. ఇది మార్గము అని మనం తెలుసుకున్నప్పుడు మనకు అప్పుడు ఏం కలుగుతున్నట్టు ఏక హృదయం అనేది ఖైదీగా ఉంటుంది. ఏక మనసు అనేది అప్పుడు మనకు ఖైదీగా ఉంటుంది. ఆ మార్గాన్ని మనం మెరగనప్పుడు దేవుడు నన్ను నడిచేస్తున్నాడని మనం మెరగనప్పుడు, దేవుడు నాకు బోధ చేస్తున్నాడని మనం మెరగనప్పుడు ఆ మార్గంలో ఏక మార్గంలో మనం ఉండలేము. చూసే పరిస్థితులన్నీ చూస్తూ వచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు అనుకున్నప్పుడు వాటిలో ఏమొస్తుంది? దేవుని భయం వస్తుంది, ఏకరోజు వస్తుంది. దేవునికి భయం కలగలగాక అనేది ఎందుకు కలుగు చేస్తూ ఉన్నాడు? నేను చేయాలి, దేవుడికి మహిమ కలుగునగాక. నేను చేయడానికి కలుగు చేస్తున్నాడు, దేవుడికి మహిమ కలుగునగాక. ఈ కలుగు చేసిన నేను ఎట్లా ఉంటాయి చెప్తున్నాడు. తల మీద పోయబడి అంచుల వరకు దిగి వచ్చిన పరిమళ శైలిగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునగాక. అంటే మీ జీవితాన్ని ఈ మనసు ఈ మార్పు నీ జీవితాన్ని చేసుకుంటూ పరిమళింపజేస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ విధంగా నువ్వు బ్రతకడానికి మొట్టమొదటి మీరు ఆయన నా ప్రాణం, నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నా ప్రాణం అంటున్నాడు. ఆయన నాకు దేవుడు చేశాను, ఆయన మార్గాన్ని నాకు తెలుసుకున్నాడు. మీ మార్గంలో ఆయనకి తెలియజేసుకున్నాడు. దేవుడు చేసి మీ జీవితాన్ని పరిమళింపజేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అదే వచ్చినాను చదువుతాం. ఏక మార్గమును దయచేయను, నేను వారికి దేవుని చేయటట్టు మానకుండానట్లు నిత్యము నిబంధనను వారితో చేస్తున్నాను. వారు నన్ను విడివకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు సృష్టించగలను. వారికి దేవుని చేయటట్టు వారి యందు ఆనందిస్తున్నాను. నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఈ దేశమును నిత్యముగా వారిని నాటగలను. దేవుడికి మహిమ కలుగునగాక. ఏకమనసు ఏం చేస్తూ ఉన్నాడు? నాటుతూ ఉన్నాడు. ఎట్లా నాటుతూ ఉన్నాడు? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిత్యముగా వారి యందు నేను ఆనందిస్తున్నాను. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో వారి నిత్యముగా నాటుతూ. ఇది ఏకమనసు ఎందుకు వెళ్తుంది? ఏకమనసు ఎందుకు కావాలి? అర్థమైంది. పూర్ణ హృదయం కాదని నాటి. ఎందుకంటే గత కాలంలో చెప్తూ వచ్చాను, నాటేది లేని కళ్ళగించేది నేను అన్నా. పూర్ణ హృదయంతో నాటి దేవుడు ఏం చేస్తారు? కాపు కాస్తూ ఉంటాను. అదే సంఖ్యని పరిస్థితి వాక్యం మాట్లాడితే వచ్చేసి నాటారు అందరూ చెట్లు. దాన్ని చూస్తూ ఉంటే కాయలు కాయట్లేదు, పనులు చెప్పలేదు. ఇప్పుడు యజమానుడు దీనివల్ల ఈ భూమి ఎలా అర్థమైంది అంటే ఇప్పుడు దాని గురించి ఏముంది? పూర్ణ మనసు లేదు. ఈ రోజున మనసులో చెప్తున్నాడు దేవుడు చేతగా ప్రసిద్ధులు దేవుడు నమ్మకం. నీకు ఏక మనసు వచ్చేటట్టుగా ఆయన మార్గాన్ని నేను చేస్తూ ఉన్నాడు. ఏక మనసు దేవుని మీద ప్రసిద్ధించింది. నిన్ను ఏం చేస్తూ ఉన్నది? నీ ఎందు ఆనందిస్తూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన నాటుతున్నారు. దేవుడికి దేవుడు ఏం చేసే దేవుడిగా సహాయపడుతుంది. వీటిగా మన జీవితంలో దేవుని సన్నిధానంలో పెట్టిన ప్రతి బిడ్డ జీవితంలో ఆయన మార్గంలో నడవాలని, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని, ఏక మనసు మనలోకి రావాలి. భయభక్తులు కలిగిన వారిని దేవుడు చేస్తూ ఆయన జీవి జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మాకు దేవుడు అంటే తెలుసు, పద్ధతులు మాకు తెలుసు, అన్ని మాకు తెలుసు. కానీ దేవునికి భయపడటం అనేది రాని ప్రజలు ఎందరో ఉన్నారు. దేవునికి భయపడలేక ఏం చేస్తూ ఉంటారు? మనసు ఆయనకి ఏకమౌలి. దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు
దేవుడు వారు ఎందుకు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా ఒకసారి మళ్ళీ మాట 40 వచ్చి, నేను వారికి మేలు చేయటకు మానసికట్టు నిత్యమైన నిబంధనలు వారితో చేస్తున్నాను. వారు నన్ను విడువకున్నట్టు వారి హృదయములను నా ఎడల వైభక్తులు అందులో దేవుడికి కనుగొనగా ఆయనే చేస్తున్నారు. క్రియంతా ఆయనే చేస్తున్నారు. నాకు దేవుడు అంటే భయం ఉంటుంది, ఆ దేవుడు అంటే కట్టుకుంటారు మనం చేసుకోవాలి. దేవుడు చేస్తున్నారు. దేవుడికి మనం కలుగుతారు. నేను చేసే మానకుండేటట్లుగా భయము పుట్టిస్తూ ఉన్నాడు. అప్పుడెప్పుడో నా జీవితంలో మేలు జరిగింది, ఇదే మేలు నాకు చేయలేదు దేవుడు అని అనుకోకుండా మనం ఉండకుండా, నేను చేసేది మానకుండా పనులు ఏం పుట్టిస్తూ ఉన్నాడు? ఆయన భయం పుట్టిస్తూ ఉన్నాడు. ఎట్లా భయం పుట్టిస్తూ ఉన్నాడు? వాక్యం ఉంటే ఉన్నప్పుడు వాక్యము ద్వారా భయం కలుగుతుంది. దేవునికి మంచి దేవుడిగా చెప్తున్నాడు. భయం పుట్టించాలని వారికి మేలు చేయటకు వారి ఎందు ఆనందిస్తున్నాను. ఈ భయభక్తులు ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో మేలు చేయడానికి ఆనందిస్తూ ఉంటాడంట. క్రమంగా ఉంది అక్కడ చూడండి. ఏకరోజు రావటానికి, భయభక్తులు కలగటానికి, తర్వాత వారి ఎందు ఆనందించి వారికి మేలు చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నట్టుగా దేవుడి యొక్క నేత్రానికి ఆనందించి దేవుడికి మహిమ కలుగునగా మంచి దేవుడికి మహిమ తండ్రిగా ఆయన మన జీవితాన్ని ఆశ్రయించి అభివృద్ధి చేయడానికి మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడికి మహిమ విడిచిపెట్టడానికి కాదు. ఎందుకంటాడు? మానకుండా నా పిల్లల బుద్ధి, మానకుండా నా మేలుని పొందాలి, మానకోకుండా నా పిల్లలు నా ఎందు నాటబడి వాళ్ళు ఫలించాలి అని ఆయన ఆ విధంగా మన కొరకు ఆయన ఆశపడుతుంది. ఆయన మీద మన ఆశ లేకపోకుండా మనం వచ్చాడు. అందుకే నేను చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు? వాక్యము మీద ఆశ పెట్టుకుని ఆ యుద్ధకు వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా వర్గం చూపిస్తున్నాడు, ఏక మనసు గుర్తిస్తున్నాడు, భయభక్తులు కలిగి చేస్తున్నాడు, దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆశీర్వదించినాడు, అభివృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎన్ని క్రియలు కలుగుతుంది? దేవునికే మహిమ కలుగుతుంది. వాక్యం మీద ఆశ లేకోకుండా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళంతా ఎందుకు దేవుని సన్నిధికి ఎందుకు వస్తారంటే, మరి దేవుని సన్నిధిలో మేము ఉన్నాము అనుకోని స్థితిని వెళ్ళిపోతాను. ప్రతి రోజు చేస్తూ ఉన్నారు దేవుడు. మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, ఏం నేర్పిస్తూ ఉన్నారు, ఏ రీతిగా మనం ఉండాలని ఆయన కోరుకున్న వారిని ముందు ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. రైతు ఈ విధంగా మార్చబడుతూ ఉన్నాడు. మనసు హృదయం మారుతూ ఉందో వారిని బట్టి ఆయన ఆనందిస్తుంది. అందుకే మన నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యము ఆ సముద్రంలో వేయబడుతున్న వాళ్ళను పోల్చి చెప్తూ ఉన్నాడు. వాళ్ళలోకి ఏమొచ్చినాయి అంటే ఇన్ని రకాలు. మంచి వాటిని తీసి కూర్చుకున్నాడు, పెద్ద వాటిని తీసి ఇక్కడ క్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని క్రియ జరుగుతూ ఉంది. దేవుని క్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఆ క్రియలను తెలుసుకుని దేవుడు నన్ను కడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను పెంచుతూ ఉన్నాడు, దేవుడు నాలో భయభక్తులు ఉన్నాడు, దేవుడు నాకు మేలు చేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఆయన మీద మనసు కలిగి తెలుసుకుని జాగ్రత్త పడుతుంది. మనం మిగిలి ఉంటాం. దేవుడికి మహిమ కలుగునగా అని ప్రేమమైన దాటిపోని ప్రేమ ఆయన ప్రేమ ఎటువంటిదంటే తల్లిలా లాలించే ప్రేమ అని పరిశుద్ధతను కలగిస్తాం. తల్లిగా లాలించే ప్రేమ, తల్లిగా లాలించే ప్రేమ ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఇంకా దేవుని కొరకు మనం ఏంటిగా ఏ రీతిగా పడతాం అంటే మొట్టమొదటి చెప్తుంది. ఆయన ప్రాణముగా ఎంచుకొని ఆయన చెప్పే వాక్యము చేత మన మనసు పెట్టుకుని ఆ వాక్యము చేత మన జీవితాన్ని అక్కడికి కొట్టి దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? మనకు మేలు జరగటానికి.
నా మేలు కొరకే దేవుడి ఉపదేశాన్ని ఇస్తుంది, నా మేలు కొరకే సన్నిధిని ఇచ్చింది, నా మేలు కొరకే సహవాసాన్ని ఇచ్చింది అని నువ్వు అనుకుని బ్రతుకుతూ ఉంటుంది. నీ ఎంత ఆనందిస్తే పూర్ణ మనసుతో నేను నాటి బలాన్ని ఇస్తూ ఉంటాను, వృద్ధి చేస్తూ ఉంటాను, అలింపజేస్తూ ఉంటాను. దీనికి మహిమ కలుగుతుంది. క్రీస్తు యేసునందున కృప ఆరోగ్యకరంగా నువ్వు బ్రతకడానికి, క్షేమముగా నువ్వు బ్రతకడానికి చేస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన దగ్గర సర్వ సంపదలు కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. సర్వ సంపదలు కలిగి ఉంది. సర్వ సంపదలకు సర్వాధికారం కలిగిన దేవుడికి ఆయన ఉన్న దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ కలిగి ఉన్నదాన్ని నువ్వు అనుభవించాలంటే మొదట నువ్వు ఆత్మీయంగా వద్దులాలి, నీ ఆత్మీయత వద్దులాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజున ఆయన చేస్తున్న కార్యం ఏంటిది? మన ఆత్మీయమైన జీవితాన్ని వద్దులింపజేస్తాడు. ఆత్మీయమైన జీవితాన్ని వద్దులింపజేస్తున్న దేవుడు ఆయన లేఖనం ఏం చెప్తుంది? మొదట ఆత్మీయంగా వద్దులిన వాడు అన్నిటిలోనూ సుఖంగా సౌఖ్యంగా ఉంటాడు. అందరి మొత్తం ప్రార్థించారు. మరి నువ్వు మార్గంలోకి వచ్చే నీటి వేలు చేసి ఆలోచన దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఆయన నుండి ఏక మనసు మన నుండి ఆయన ఆనందిస్తూ మనసు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ ఏక మనసు రావటానికి, ఏకాత్మ రావటానికి ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నామా? దేవుడే చేస్తున్నాడు కార్యాన్ని. అందుకే మొదట జ్ఞాపకం, యెహోవా కట్టంగా కట్టువాడు ప్రయాసం. యెహోవా కడుతున్నందుకు దేవుడికి నిత్యము కూడా మనం కృతజ్ఞమై దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామాన్ని గణపరుస్తుంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన కాయింది కాసేవాడు ప్రయాసం కూడా అర్థమే ఆస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇస్తాడు, నేను నాచేది నేను, కాసేది నేను. ఎప్పుడు రాస్తానన్నాడు? ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మహిమార్గంగా రోజులు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బలపడుతూ నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు ఎట్లా మేలు, ఎప్పుడు నీకు దీవెన కలుగుతుంది, ఎప్పుడు దేవుని చేతను ఆ మేలును అనుభవించి సంతోషమైన జీవితాన్ని జీవించండి. తెలుగులో ఉన్నంతసేపు ఉంది. అక్కడ మాటలు ఏమి మనకు చేయలేదు. ఆ మాటలు బట్టి మనకు ఏమి ఆనందం లేదు. మనం బ్రతికితే మనకు మేలు ఉంటుందా? ఆయన స్థితి చేస్తున్నకు పాత్రుడైన దేవుడు, స్థితింపదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగునగా. ఆ స్థితిలో కలిగిన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, స్థితించగలిగిన రీతి కానీ, ఆయన మహిమపరచగలిగిన రీతి కానీ ఆయన గురించి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. నేనే నీ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు, నన్ను నీకు బయలుపరుస్తున్నది, నా గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగా. ఇవన్నీ కూడా ఆయన చేసే క్రియలు. దేవునికి మహిమ కలుగునగా. అదేవిధంగా ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసినట్టు, ఇప్పుడు మనల్ని ఐక్యతలోనికి ఎందుకు రమ్మంటున్నాడు? ఇన్ని విషయాలు ఉన్నాయి. ఐక్యతలోనికి ఎందుకు రమ్మన్నాడు? ఇన్ని విషయాలు నీకు మేలు చేయటానికి, నేను బట్టి ఆనందించడానికి, నేను నాటడానికి, నేను పెంచడానికి, గొడవకోకుండా నీకు మేలు చేయటానికి, గొడవకోకుండా నీకు మేలు ఐక్యత కలిగి ఉండండి అంటే. ఐక్యత కలిగి ఉండండి అంటే మనసు కలవదు, మనుషులు గలవాలి. మనసు గలదు, మనుషులు గలవు. మరి ఇప్పుడు ఎట్లా మనలోకి ఐక్యత, ఎట్లా దేవుడి మీద మనం పొందుకుంటాము? అందుకే ఇవన్నీ పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. నేనేం నీకు ఏక మార్గమును ఏక హృదయాన్ని కలిగి చేస్తానని పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. చెప్పినప్పుడల్లా నేర్చుకుని జాగ్రత్త పడేవారంగా మనము దాని దేవుడికి మహిమ కలిగిన
మనకు తెలియక ముందు తప్పు చేస్తే తెలియకుండా తప్పు చేస్తే మనకి సమాపనం తెలిసి తప్పులు చేస్తుంటే మనకి జాగ్రత్తగా దేవుని యందు విశ్వాసం ఉంచి సాగిపోదు. దేవునికి మహిమ కనపడగలగాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎలా చేస్తూ ఉన్నాడు. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము అది అంగి అంచుల వరకు దిగి వచ్చిన పరిమళ తైలంగా ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు కలిగి వాటిలో ఎందుకు చెప్తూ సరే మళ్ళీ అదే వచ్చినాడు కలిగిపోవడం చెప్తాను లేక 33 సహోదరుల ఐక్యత కలిగి నివసించే ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా పారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వల్లే ఉండును. దేవుని యొక్క లేఖనాలు మనం గమనించాం. ఆ అంగి అంచులకు రాయబడుతూ వచ్చి అంగి అంచులకి ఏమంటే గంటలు కట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునగా. అంటే అది ఏం చేస్తూనే తప్పుడు చేస్తూనే నడుస్తుంది. ఆ శబ్దం వస్తూ అయితే నువ్వు ఆత్మీయంగా దేవుని నిలకడగా ఈ విధంగా ఆ ఏక మనసుతో బ్రతికితే ఏంటి? దేవుని యొక్క లేఖనంలో రాయబడిన రీతిగానే నీ జీవితం ఆత్మీయంగా పరిమళిస్తూ ఉన్నట్టుగా, ఆత్మీయంగా దేవుని యందు విస్తరిస్తూ ఉన్నట్లుగా అప్పుడు చేయబడింది. దేవునికి మంచి కలుగునగా. దేవుని నామ మహిమార్థంగా మనల్ని జ్ఞాపకం చేస్తూ భూమి మీద ఆయనకి సాక్షులుగా మనం ఉండటం, ఆయనకి సాక్షులుగా మనం ఉండటం మనం ఈ రోజు వరకు చదువుతూ ఆయన గురించి తప్పుడు ఏమవుతూ ఉంది, తరతరాలకు వెళ్ళిపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. తరతరాలకు వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆయన సన్నిధానములో మనం ఉండవలసిన స్థితిని మనం చెప్తాం. అప్పుడంటే శాశ్వత జీవితం ప్రేమగలిగిన దేవుడు తన జీవితాన్ని ఈ విధంగా పరిమళింపచేయాలని ఆయన ఉద్దేశం. అయితే మనమేమనుకుంటున్నాం, ఆ పరిమళతో నాకేమొద్దు, నేనే గొప్ప, ఏమో మొన్న అన్నట్టుగా ఉండిపోవాలన్నట్టు పోతుంది మనసు. ఇక ఆ విధంగా ఉండక దేవుని దగ్గర మనం తగ్గించి దేవునిగా మహిమాడుతుంటే ఆయన మాట మీద ఆయన కట్టే రీతిగా మనం కట్టబడుతుంటే ఆయనలో ఆ విధంగా మనం సాగిపోతుంటే ఇల్లు బట్టి మనల్ని బట్టి ఆయన యొక్క ప్రత్యేక వార్త అనేకులకు అందించబడే రీతిగా సాక్ష్యాన్ని పరిమళింపజేస్తూ దేవునికి తర్వాత సియోను కొండల మీదకి ఇది వస్తూ మోను మనసు అని ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్షత ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. ఆ ఐక్యత అనేది ఇంకెట్టా ఉంటే సియోను కొండ మీదకి దిగి వచ్చు మోను మనసు అని ఉండను. ఆశీర్వాదము శాశ్వత జీవమును అక్షత ఉండవలని యెహోవా ఈ ఐక్యతలో ఏముండ ఆశీర్వాదము శాశ్వత దేవునికి మహిమ కలగాలి. అది లేక ఎన్ని బాగుంటున్నామవుతాడు. నువ్వు ఆ శాశ్వత జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుని చెప్తున్న దేవుడి జనాన్ని మనల్ని జ్ఞాపకం చేస్తూ చెప్తుంది. దేవునికి మహిమ కలగాలి. ఆయన కొరకు పని చేయాలని వ్యక్తికుంటే ఆయన కొరకు పని చేస్తే అట్లా మనం ఏమైపోతాం అని మరొక వ్యక్తికుంటే ఈ విధంగా ఈ మనసులో ఏకం ఉంటానికి చెప్తున్నాను.
ఏకమైనప్పుడే నీకు ఆశీర్వాదం, ఏకమైనప్పుడే ఆశీర్వాదం. నేను ఆయన కలుగు చేస్తూ ఉన్నా. వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని నేర్పించి ఈ విధంగా ఉండండి. మీకు ఇది మేలు, ఇది శాశ్వత జీవం, ఇది ఆశీర్వాదము అని చెప్తూ ఉండడానికి దేవుడికి మహిమ కలుగుతుంది. కనుక దేవుని కృపణ బట్టి ఈ ఏక మనసు మన జీవితంలోకి కలుగు చేస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజు చెప్పాలి, ఈ రోజున నిలబడిన అన్నట్టును ప్రేమించి ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నారా? ఏసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏసయ్య మనకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడని ఆయన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. ఏం చెప్పండి, దేవునికి మహిమ కలుగుతుంది. సంఘాలు కొట్టవలసిన గుణలక్షణం దేవునికి మహిమ కలుగుతుంది. సంఘము ఆయన తట్టు చూడాలి. ఎప్పుడు సంఘం ఎప్పుడు కూడా ఆయన తట్టు చూడాలి. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన్ని వెతకాలి, ఆయన తట్టుకోవాలి. మాకున్న కాపర్లు మంచోళ్ళు, మాకున్న కాపర్లు గొప్పోళ్ళు అన్నట్టుగా కాపరి వైపు చూస్తే ప్రయోజనం లేదు. దేవుని వైపు చూడు, దేవుని సహాయం కోరు, దేవుని నామ మహిమాటని బ్రతుకు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమమైన వేసేసాడు. నేను కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. వందకు మాదిరిగా ఉండమని, వందకు మాదిరిగా ఉంది. నా సొంతంగా ఏదో కల్పించి నేను చెప్తూ ఉంటే నేను వందకు మాదిరిని కాదు. దేవుని తట్టు చూసి దేవుని సహాయంతో అందిస్తూ ఉంటే వచ్చే బిడ్డ దేవుని తట్టు చూడగలిగి దేవునికి మహిమ కలుగునుగా. అనేది గండైన దేవుడు, మహాగండైన దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా ప్రశ్న చేసుకోవాలి. అందుకు మాదిరిగా ఉండమంటే ఐదారు అంగి వేసుకుంటే సంఘమంతా అంగి వేసుకోవాలని కాదు. ఐదారు దేవుని తట్టు చూడాలి, సంఘమంతా దేవుని తట్టు చూడాలి. రోజు మాకు సౌతు వచ్చిన స్థానం మోసే దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. ప్రజలు మోసే తట్టు చూస్తూ రోజున దేవుని తట్టు చూశారు. దేవుని యొక్క వాక్యం చూడండి ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చూడండి ఏం చెప్తూ ఉన్నారు. ఆయన అనంత జ్ఞానం, అనంత జ్ఞానం, అనంత జ్ఞానం ఇక్కడ మాట్లాడుతున్నారు. కదండి, యెహోవా కాగా యెహోవా మోసెతో ఇచ్చారని, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు నుండి నీవు రక్షించిన నీ ప్రజలు చెడిపోయి, నీవు రక్షించిన నీ ప్రజలు చెడిపోయాయి. ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు? ప్రజలు మనసు ఎట్లా ఉంది? మోసే తీసుకెళ్తున్నాడు. మన మనసు కూడా అట్టుంది. అన్నట్టు రమ్మంది. అప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు రక్షించిన ప్రజలు, నీ ప్రజలు చెడిపోయాయి. తర్వాత వచ్చినప్పుడు 11వ వచనంలో దేవునికి మహిమ కలిగిన కాదు. ఇప్పుడు మోసే దేవుని మీద ఆధారపడ్డాడు. మోసే దేవుని మీద ఆధారపడి ఏం చేస్తున్నాడు? మోసే తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు
నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తులో నుండి రక్షించిన నీ ప్రజలు మీద నీ కోపము వాళ్ళనైనా ప్రజలు అనుకుంటున్నారు. మోసే తీసుకొస్తున్నారు. మోసే చెప్తున్నాడు, ఐగుప్తులో నుంచి నీ బాహుబలం చేత నీ మహాశక్తి చేత నడిపించేవాడు. ఇప్పుడు నీ కోపం అన్నది అందుకు మాదిరిగా మోసే ఉంటే మనం చేస్తూ ఉన్నట్టే మోసే దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూడక మోసే వైపు మోసే దేవుని మీద ఆధారపడుతూ అంగమా నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. దేవుని ఖర్చు నీ మనసు పెట్టు, దేవుని సహాయం ఒప్పుకోడు, దేవుని మేలునే నువ్వు అనుభవించు, దేవుని ఆశీర్వాదమే నువ్వు దేవుడికి మహిమ కలుగును. ఈ ప్రజలు దేవుడు అంటున్నారు, ఎదుర్కొచ్చు నీ ప్రజలు చెడిపోయారు, అందుకని వాళ్ళ మనసు నా మీదకి రాస్తారు. ఈరోజు మనతో చెప్తున్నారు, మన మనస్సు ఆయన మీద ఉన్నాం. ఎప్పుడు కూడా మన మనసు ఆయన మీద దేవునికి మహిమ కలుగును. మన మనసు ఆయన మీద లేకోకుండా మనసులు ఏరైపోయిన పరిస్థితి నుంచి దేవుడు చేసి నిన్ను బ్రతికిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగా. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు, నువ్వు లోకానికి వేరే తప్పాలి, దేవుని యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా గమనించుకో. దేవుని ఉంది బ్రతికిడుగా అయ్యాను తీసుకొచ్చి నీ మహాశక్తి చేత నువ్వు తీసుకొచ్చిన ప్రజలు, నీ బాహుబలము చేత నువ్వు తీసుకొచ్చిన ప్రజలు. మోసే రాలేదు 12 రాలేదని ఈరోజు సంఘం యొక్క మన యొక్క వ్యక్తిగత ఆత్మీయమైన జీవితాల్లో మాలిన్యతను తొలగిస్తూ దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి బ్రతకడానికి చెప్తాం. ఈ దృష్టి ఎవరి మీద పెడుతుంది? ఏక మనసు నీకు వచ్చిందా? ఏక ఆత్మతలు ఉన్నావా? ఇది కలిగిన ఉంటే ఆయన కూడా నిన్ను బట్టి ఆనందిస్తున్నా, నీకు విడవక మేలు చేస్తూ ఉన్నా, ఆయన కూడా నిన్ను పూర్ణ మనసుతో నాస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ చెప్తూ వచ్చారు, జాగ్రత్త, నాటకమైన నా పని, కళ్ళగష్టమైన నా పని, జాగ్రత్త అని చెప్తూ వచ్చారు. అనుమతిన దేవుడిగా ఆయన కృపముడి కృపను మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడికి మహిమ కలిగిన మంచి దేవుడిగా ఆయన మనకు మేలు చేస్తూ దేవుడికి మహిమ కలిగిన కీర్తనీయుడిగా ఆయన మనకు మేలు చేస్తూ ఆయన చెప్పే పనులు ఆయన్నే తీసి ఆయన్నే కనపడి సంఘానికి యొక్క మనసు రాక ఇవాళ ఫలాలన్నా బాగా చెప్పాడు, ఇవాళ ఫలాల అక్క బాగా చెప్పింది, అన్న అక్క కూడా దేవుని మీద ఆధారపడాలి, సంఘ బిడ్డలు కూడా దేవుని మీద ఆధారం. ఏ స్వభావం రాకని చెప్తుంది, నడిపించేది ఆయన, కట్టేది ఆయన, ఆశీర్వదించేది ఆయన, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయన. దేవునికి మహిమ కలిగిన మహాగణుడైన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు తన జీవితంతో మాట్లాడుతుంది. సియోను కొండ మీదకి దిగి వస్తూ నిర్మూల మనసు వల్ల ఉండదు. దేవునికి మహిమ కలిగినగా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా మన జీవితాన్ని వృద్ధి చేస్తూ మేలు చేస్తూ దేవుడి నుండి మనల్ని తప్పిస్తూ దేవుని వరకు మేలు నుండి పొందుకుని గమ్యంగా మనం బ్రతకడానికి ఈ విషయాలన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. రోజు దేవుడు మనకు సహాయం చేశాడు,
మళ్ళా దేవుని మీద మనసు లేదు, మనిషి మీద మనసు వెళ్ళింది, మనకు సహాయం రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్యం ఆయన మీద మనసు, నిత్యం ఆయన మీద మనసు. రాయుడు ప్రజలు ఏం చేస్తున్నారు, ఇతరులు ఏం చేస్తున్నారు, ఇవి మనకు దృష్టాంతాలుగా రాసించారని చెప్తున్నాడు శుభ్రత. కనుక ఆ విధంగా ఉండకుండా దేవుడి యొక్క జ్ఞానం కలిగి బ్రతకని చెప్తూ ఆ జ్ఞానము నచ్చి నచ్చించిపోతూ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగి మోసే మాకు సాధకరం చేయలేదు. మోసే ఏం చెప్తున్నాడు? నీ మహాశక్తి చేత నీవు తీసుకొచ్చిన ప్రజలు, నీ బాహుబలము చేత నీవు తీసుకొచ్చిన ప్రజలు అని మోసే. ఈ ప్రజలు ఏమంటారు? మాకు సాధకాలకు వీళ్ళు, అయ్యా నీ మహాశక్తి చేత మమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో తిరిగిస్తూ ఐగుప్తులో నలిగిపోతున్న మా బ్రతుకుని బయటకు తీసుకొచ్చు, ఒక సాధకాలకు నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. అయితే సంఘము చేయవలసిన విజ్ఞాపనపడి లోకమని ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటకు మమ్మల్ని నడిపిస్తున్నాం. మేము త్రాగి బ్రతకని దేవపోవటగా తాగుటకు మాకు నీళ్ళు, ఆ నీళ్లు మనం త్రాగితే కన్నడు ప్రతిపడు అడగాలి. అక్కడ ప్రార్థన చేసుకొచ్చింది, అక్కతో ఎక్కడ చెప్తాడు అంటే కదా ఇది చేసింది కూడా అడగా. ఏక మనసు లేదు అక్కడ. ఇంకే మన సుఖరకు నడిపిస్తున్న నాయకుడు మన సుఖరకు తగిన మన సుఖరకు ఏక మనసు పిచ్చిస్తూ చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా ఏ శాస్త్రం కలిగించి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా దేవుని నా మహిమార్థం. ఇంకా వాళ్ళు కొంత దూరం కలిసిన తర్వాత మాకు ఐగుప్తే గుర్తుకొస్తుంది. అక్కడేముంది? చిన్నసార్లు ఉల్లిగడ్డలో ఇంకేమో ఉండి ఇంకేమో ఉండి అని చెప్తుంది. తింటానికి అక్కడ మంచి కాయలు ఉండి అవేమో గుర్తొస్తున్నాయి. ఇంత మహిమతో ఆయన నడిపిస్తూ ఉంటే, ఇంత మహిమతో ఆయన నడిపిస్తూ ఉంటే మహిమ కలిగిన దేవుడు వారికి గుర్తురాడు. ఈ రోజున సంఘములో ఏ తత్వం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే ఆయన మహిమాత్మకతను నడిపిస్తూ ఉంటే ఆ మహిమను నువ్వు గుర్తుపట్టతాను. ఆ మహిమాత్మలను వద్దులని నీ మనసునట మనకు మళ్ళా ఏం గుర్తొచ్చింది? అది గుర్తొస్తాను, పాతలు గుర్తాను. నేను అక్కడ ఉండగానే బాగుండాలి, నేను అక్కడ ఉండగానే బాగుండాలి అని అది గుర్తొస్తాను. మహిమతో ఆయన నడిపించారు. ఏకమనసురా దేవునికి మహిమ కలుగునగా నడిపిస్తున్నాడు ఆయన ఏకమనసురా. ఈ మనసులో ఆయన పుట్టిస్తూ ఉన్నాడు, మనలో కలిగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండమ్మని నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ విధంగా ఉంచి నీ బ్రతికితే నేను మానక మేలు చేస్తాను అని అక్కడ ఏం చేశాడంట? నిబంధన చేశాడు. నిజం అక్కడ మాటలు వల్ల కలపవచ్చు. నేను వారికి మేలు చేయటకు మానవులకు నిత్యమైన నిబంధనను దేవునికి మహిమ కలుగునగా నిత్యమైన నిబంధనను వారితో చేస్తాను. నిబంధన నిత్యమైన దాన్ని చేస్తూ ఆయనకేమో ఇంత ఆశ మన పట్ల కలిగి ఉంది. మానకుండా వీరికి మేలు చేయాలి, నడిపించాలని ఆయన ఇంత ఆశ మన పట్ల కలిగి ఉన్నాడు. మనకు ఒక్కంత ఆశ కూడా మనకు లేకుండా, ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుని నామ మహిమార్థంగా తెలుగుని నేర్పించి దేవుని నామ మహిమార్థంగా వాళ్ళ బాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా.
దేవుని కృపను అనుభవించాలి. అనంతమైన కృప కలిగిన దేవుడు కృపను అనుభవించాలి. కృపను బలం పొందాలి. కృప ద్వారా ఆయన దగ్గర చేరుకు దేవునికి వశం కలుగుతాం. చేసినందులో కృప చేస్తా దండంగా కలిగి విషయాలన్నీ మనకు నేర్పిస్తుంది. మర్చిపోవటానిగా విడిపెట్టాలిగా కాదు. ఇప్పుడు మన మనసును పెట్టుకుని జాగ్రత్త పడతాను. మనసును పెట్టుకుని జాగ్రత్త పడతాను. దేవుని యొక్క లేఖనాలు మనం చేసినట్లుగా ఐగుప్తుల నుంచి వారు బయలుదేరి వచ్చింది. మేము అక్కడ ఉండగా వండుకున్న కొండల దగ్గర కూర్చుని వాళ్ళకి లేదు. ఇప్పుడు తినడానికి లేదు. ఇప్పుడేమో తినడానికి లేదు. అయితే నిన్న ఆశలు కానీ పోకుండా ఆయన తీసుకోవచ్చు. ఆశలు కొనలేదు. తీసుకొచ్చాను. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి మనసుకి తిరగదే. మనసు ఆయన కంటే తిరగదు. తిరగట్లేదు. మనసు దేవుడు చెప్పుకోవచ్చు. వారి హృదయం నా కట్టి తిరగలేదు. వారి హృదయం ఎట్లా ఉంది? అగ్నిలో గుర్తొస్తాయి, ఆ కొండలో గుర్తొస్తాయి, ఆ కాయలో గుర్తొస్తాయి. నువ్వు చెప్తూ ఉన్నాడు దేవుడు. నీతి సూర్యుడు ఆయన నీతి సూర్యుడు. ఆయన రెక్కలో నీకు ఆరోగ్యం కలిగిస్తుంది. ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయించి, ఆయన రెక్కల నీడను నువ్వు ఆశ్రయిస్తే ఆయన మందిరంలో ఉన్న ఆహారాన్ని భుజింపజేసే దేవుడి మాన్యపరమైన కారణాలు ఆయన ఆనంద ప్రవాహంలోనికి నీకు సాగనిస్తాయి. చేశాను ఈ నేరుని అనుభవింపచేయడానికి సిద్ధపడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినిపిల్లో దీవించగాక. మన మహిమాత్మకత మనల్ని బలపరుస్తూ మన కొరకు దాచిన మీరు మనం అనుభవించగా మనం ఉండాలని ఆ విధంగా ఉండి ఆయన చేసిన నిబంధన ద్వారా ఆయన దేవుని మనం అనుభవించాలని ఆయన చూసుకోగా మన జీవితాన్ని దీవించి మన జీవితాన్ని ఆశీర్వదించి బలపరుస్తూ తన వాక్య ద్వారా మనల్ని ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తూ చేసిన ఇచ్చిన ప్రతి మాటలు బట్టి దేవుని వల్ల ఆనందిస్తూ దేవా నిజంగా బ్రతుకుతాడు నాకు నేర్పించడానికి కానీ నేను బ్రతుకుతాకు నాకు సహాయం ఇస్తున్నాను. నేను అడుగుతాను అంత మాత్రమే కాదు, నేను ఏ విధంగా బ్రతుకుతాను. బ్రతకలేని వారు ఎందరో ఉన్నారు. వారికి మాదిరిగా ఈ నామ మహిమార్థంగా నేను నాకు సహాయం చేయాలి. దేవుని సంకల్పాన్ని బట్టి వారు కూడా నీ యొద్దకు వచ్చే బ్రతకాలని నేను వారికి ఒక మాదిరైన బ్రతకడానికి సహాయం చేయాలి. ఆయన క్రియలు మనకి జరిగించగలిగిన మన దేవుడు ఉన్నాయి. ఎవరైతే ఆయన మాటలు భయభక్తులు నిలుపుతూ ఉన్నారు, ఎవరైతే ఆయన మాటలు ఆయన కట్టు తిరుగుతూ ఉన్నారు, వారి అందరూ ఆయన ఆనందించి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వారిని నిశ్చయంగా దేశంలో నాటుతూ ఉన్నారు. లేఖనాలు దేవుని యొక్క రాజ్య వారసులుగా దేవుని యొక్క రాజ్య వారసులుగా ఇల్లులను ఆయన బలపరుస్తూ జీవిస్తూ వచ్చాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కరుణ మన మహిపడ్డాం. ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 హల్లెలూయా. ఉన్నతమైన మార్గంలో నా దేవుడు నన్ను నడిపించి దేవుని కొరకే తీర్మానముతో బ్రతికేటట్లుగా నన్ను వృద్ధి చేస్తున్న దేవుడని ఆమె పలుకుతాను.
స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము యేసు 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 ఘనమైన దేవుడిగా యేసు 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 ఘనమైన దేవుడిగా యేసు నామములో యేసు నామములో యేసు నామములో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుతుంది. యేసయ్యా యేసయ్యా నీకే వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ మీకే స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా నడిపిస్తున్నావు తండ్రి దేవ నీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా ఏక ఆత్మను ఏక మనసును తండ్రి నాయన ఏక హృదయంను కలిగిస్తున్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 ఆశను 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 రేపి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు 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 ప్రాణముగా ప్రాణముగా ప్రేమించిన దేవా నీకు స్తోత్రములు 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 యేసయ్యా 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 యేసు దేవా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీ కొరకే నీ కొరకే నీ కొరకే పని 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 నీ కొరకే తండ్రి దేవా నీ కొరకే ఏర్పాటు చేసిన పనిని నెరవేర్చుటకు సిద్ధం. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమ కలిగిన దేవుని నామ మహిమార్థంగా ఆయన కృపలను అనుభవిస్తూ ఆనందించే రీతిగా జీవించబడ్డ ఆమె యేసుక్రీస్తు గనుడు మహాగనుడు ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావముకు ఆత్మీయంగా దేవుని కృప వెంబడి దేవుని కొరకే ప్రతి గణితుడిగా దేవుడిని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.